రేపే మూడవ కార్తీక సోమవారము పంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే శివానుగ్రహంతో పాటుగా పంచమి కాబట్టి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పంచభూతాల సాక్షిగా పంచభూతాలు మీకు అనుకూలించి 4 దిక్కుల నుంచి కూడా మీకు ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. మీకేదైనా ఉంటే దోషాలు అవన్నీ కూడా ఆ స్నానం చేసేటటువంటి నీటిలో కొట్టుకొని పోతాయన్నమాట. స్నానం ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే కాకుండా మీరిలా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ 3వ కార్తీక సోమవారం రోజున ఇవి వేసుకొని చేయటం వలన పుణ్య నదీ స్నానం అంత పుణ్యం అనేది మీకు కలుగుతుంది. అంటే నదుల్లో సముద్రాల్లో ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ సముద్ర స్నానాలు నదీ స్నానాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అలా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే అలా అందరికీ కూడా సముద్ర స్నానాలు నదీ స్నానాలు అందుబాటులో లేక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనకు సముద్ర స్నానము నదీ స్నానం కన్నా కూడా మీరు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఇంకా మనకు పవిత్రత శక్తి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నీరు పవిత్రంగా మారతాయి ఇవి వేయటం వలన. కాబట్టి చక్కగా రేపు స్నానం చేసే నీటిలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ అంటే ఇవి మనకు ఖర్చు లేని పరిహారాలు కాబట్టి ఇవి వేసుకొని చేయటం వలన 1 గంటలోనే మీ జాతకమే మారిపోతుందన్నమాట. అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది వేసుకొని చేయండి. అది ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మీరు పూజ ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు. కార్తీక సోమవారాలు ఎంతో శక్తివంతమైనవి. ఇలాంటి కార్తీక సోమవారాల్లో చేసే పూజలు అవ్వచ్చు, పరిహారాలు అవ్వచ్చు, నోములు అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు అన్నీ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చెందుతాయి. శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటూ ఉంటారు. కోరిన కోరికలను తీర్చుకోవటానికి మనకున్నటువంటి దోషాలను కడుక్కోవటానికి ఈ కార్తీక మాసం కన్నా కూడా ప్రత్యేకమైన రోజులు మళ్ళీ లేవన్నమాట. మనకు అంత పవిత్రమైన మాసము. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పూజ చేయటానికి చాలామందికి కూడా కుదరదు. అలాంటి వాళ్ళు ఇలాంటి కార్తీక సోమవారాలు మీరు ప్రత్యేకంగా పూజ చేసుకుంటే మాత్రం మీకు కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటు శివానుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. కార్తీక సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున శివుణ్ణి పూజించిన శివనామ స్మరించినా కూడా ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ రోజున శివాభిషేకాలు చేయటం వలన జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుంది. శివ అంటే అభిషేకం అంటే ఏంటంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ చెరుకు రసంతో కానీ దానిమ్మ గింజలతో కానీ విభూతితో కానీ ఇట్లా మనకి చాలా రకాలుగా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారండి. అలాగా మీ శక్తికి తగ్గట్లుగా చేయవచ్చు. లేదు ఇవేవి మాకు కుదరవు అని అనుకుంటే చక్కగా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీరు శివయ్యకు చెంబుడు నీటితో అభిషేకం చేసినా కూడా తండ్రి ఎంతగానో మురిసిపోయి మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ సోమవారం రోజున తప్పకుండా అందరూ ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వలన ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని మీరు చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక సోమవారం రోజున చక్కగా తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో గనక మీరు నిద్రలేచి పూజ గదిలో ఒక దీపం వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అంటే మనకు బ్రహ్మ ముహూర్తం వచ్చేటప్పటికి 4 గంటల దగ్గర నుంచి 5 గంటల మధ్యలో అలా 4-5 మధ్యలో కనుక మీరు మీ పనులన్నీ పూర్తి చేసుకొని అంటే 3 గంటలకే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీకు ఎంతో పుణ్యం అండి. ఒకవేళ అలా కుదరదు అని అనుకున్న వాళ్ళు మేము బ్రహ్మ ముహూర్తంలో చేయలేము అని అనుకున్న వాళ్ళు కనీసం ఉదయం 9 గంటల లోపైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉన్న బట్టలు కానీ ఆకుపచ్చ ఎరుపు ఇలాంటి వస్త్రాలు అనేవి మీరు ధరించడం వలన మీకు శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.
అలాగే ఈ రోజున చక్కగా వాకిట్లో అంటే ఆవు పేడతో పచ్చగా కళ్ళాపు చల్లుకొని, ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమలు చల్లుకోవాలి. మనకు గుమ్మంలో ఎంత కళకళలాడుతూ ఉంటే, ఆ ముందు మనకి ఇంటి లోపల ఎలా ఉందనేది ఎవ్వరూ కూడా చూడరండి. ఇంటి బయట మనం వేసేటటువంటి ముగ్గులను బట్టి, మనం వాకిలిని ఉంచేటటువంటి శుభ్రతను బట్టి, ఆ ఇంటి ఇల్లాలు ఎలా ఉంటుంది, ఆ ఇంటి లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి దేవతలు సైతం కనుగొనగలుగుతారు. కాబట్టి చక్కగా ఇంటి బయట కూడా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు, నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత పసుపు నీటిని చల్లుకోండి. తర్వాత దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకొని, శివపార్వతుల యొక్క పటానికి చక్కగా గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. ఈ రోజున తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి. ఈ రోజున మీరు మీ యొక్క అనుకూలతను బట్టి మట్టి ప్రమిదల్లో కానీ, లేదా పిండి ప్రమిదలో కానీ, లేదా నారికేల దీపాన్ని కానీ, ఉసిరి దీపాన్ని కానీ, ఇట్లా మీ యొక్క అనుకూలతను బట్టి మీరు దీపారాధన చెయ్యండి. ఇలా ఏదైనా సరే మీ యొక్క వీలును బట్టి చేయండి. ఇలా చేయటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అంటే ఇలా మనం చెప్పినటువంటి పద్ధతుల్లో దీపం మాత్రం వెలిగించండి. అలా వెలిగించటం వలన ఆ శివానుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఆడవారు ఈ రోజున చేతులకు మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు అంటే పార్వతీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట. ఈ రోజున ఇంటి ఇల్లాలు చక్కగా తలస్నానం చేసేసి పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ వేసుకొని, మట్టి గాజులు వేసుకొని, ఆకుపచ్చ రంగు గాజులు కానీ, పసుపులో ఉన్న గాజులు, ఎరుపు రంగు గాజులు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలా చక్కగా గాజుల సవ్వడికి ఏంటంటే ఆ తల్లి వెతుక్కుంటూ మీ ఇంటి లోపలికి వస్తుంది. కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి, నల్ల పూసలు వేసుకోవాలి, చక్కగా తల దువ్వుకొని తలలో పువ్వులు పెట్టుకోవాలి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇంటి ఇల్లాలు ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ ఇంటికి అంత కళ అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇంటి ఇల్లాలు చక్కగా ఇలా రెడీ అయ్యి మీరు దీపారాధన చేసుకోండి. అంతేకాని ముడి వేసుకోవటము, అలాగే విరబోసుకోవటం కానివ్వండి, చేతులకు గాజులు లేకుండా చేయటము, ఇలాంటి దీపారాధనలు చేస్తారు. కానీ అలా ఎలా పడితే అలా చేసేదానికి మనకు ఉపయోగం అనేది ఉండదు. చేసే పనిలో ఒక వయనము, ఒక పద్ధతి, ఇలాంటి వాటితో కనుక మీరు చేస్తే మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోకుండా ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. ఏంటంటే ఎంత స్పీడ్గా చేసేస్తారంటే దీపారాధన అనేది అదేదో ఒక గిన్నెలు కడిగినట్లుగా, ఒక ఇల్లు చిమ్మినట్లుగా అట్లాగా చేసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదండి. ఇంటిని శుద్ధి చేసుకొని, అలాగే మనుషులు కూడా చక్కగా ఉండి ఇలా మనం చెప్పిన నియమాలతో దీపారాధన చేస్తే సాక్షాత్తు ఆ శివానుగ్రహము మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది కలుగుతుంది. అంటే నియమనిష్టలు, శుద్ధి ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. అలాగే అంటే మనం ఎంత ఖర్చు పెట్టి చేశామా అన్నది కాదండి, చేసే చిన్న దీపం వెలిగించినా సరే అందులో మనం ఎంత నియమనిష్టలతో, ఎంత శుద్ధితో, ఎంత భక్తితో చేశామా అన్నది ముఖ్యమన్నమాట. అంతేకాని ఎలా పడితే అలా చేయకూడదు. ఇక ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేయాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ముందు మీకు మారేడు దళాలు దొరికితే మారేడు దళాలు వేసుకోండి. అంటే శివుడికి 3 కళ్ళు ఎలాగైతే ఉంటాయో త్రినేత్రుడు అంటారు. అలాగే ఈ మారేడు దళాలకు అంటే బిల్వ దళాలని కూడా అంటారు. వీటికి 3 ఆకులు ఉంటాయి కాబట్టి అవి వేసుకున్నా మీకు పుణ్యం కలుగుతుంది. లేదా పచ్చిపాలను 1 లేదా 2 టేబుల్ స్పూన్లు పచ్చిపాలను నీటిలో కలుపుకొని చేయొచ్చు. లేదా వేపాకులు వేసుకునైనా సరే మీరు ఒక గుప్పెడు వేపాకుల్ని చేతితో నలిపేసేసి అవైనా వేసుకొని చేయొచ్చు. ఇవేవి దొరకపోతే కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకునైనా సరే మీరు స్నానం అనేది చేయవచ్చు అనమాట. ఇలా మీకు అందుబాటులో దొరికే వాటిని బట్టి ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఇవి కలుపుకొని మీరు స్నానం చేయటం వలన ఆ నీరు ఏంటంటే పవిత్రంగా మారుతుంది, శక్తివంతంగా మారుతుంది. అంటే మీకు సముద్ర స్నానం చేసినంత, పుణ్యనది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇలా ఇవి వేసుకొని స్నానం చేస్తూ నదుల పేర్లు కూడా చెప్పుకోండి. గంగా, యమున, కావేరి, తుంగభద్ర ఇలా నదుల పేర్లు కూడా మీరు చెప్పుకోవటం వలన మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీ యొక్క జాతకం అనేది క్షణాల్లో మారుతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాకుండా మీ జీవితానికి, జాతకానికి పట్టినటువంటి మురికి కూడా పూర్తిగా ఆ నీటిలో కడుక్కొని కొట్టుకుపోతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా
స్నానం చేసేటటువంటి నీటిలో కనీసం ఒక్క పూటైనా సరే ఇవి వేసుకొని స్నానం చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలాగే అలా చేసిన తర్వాత మనం చెప్పినట్లుగా అలా పసుపు రంగు బట్టలు అవి ధరించి ఇట్లా ఇంటి ఇల్లాలు ఇవి మట్టి గాజులు వేసుకోవటం, కాళ్ళకు పసుపు రాసుకోవటం, కుంకుమ పెట్టుకోవటం, తల్లో పువ్వులు పెట్టుకోవటము, ఇలా చక్కగా రెడీ అయ్యి మీరు పూజ చేసుకోవటం వలన మీరు జీవితంలో ఊహించని ధనాన్ని చూసి సంతోషపడతారు. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ కార్తీక సోమవారంలో పూజలో తప్పనిసరిగా మీరు నీటి కలశాన్ని కూడా పెట్టుకోవాలన్నమాట. అంటే రాగి కలశంలో మనకేంటంటే త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక చిన్న రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ చెంబులో నీళ్లు ఉండాలి, అలా పెట్టేసేసి మీ పూజ గదిలో పెట్టుకోవటం వలన చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఆవునేతితో దీపం వెలిగించటం వలన అఖండ రాజయోగము, అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. చక్కగా మీరు ఆవు నెయ్యిని పోసేసి చక్కగా దీపారాధనలో 5 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసేసి దీపం అనేది వెలిగించండి. నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది. నారికేల దీపం అంటే అది చాలా సింపుల్గా వెలిగించుకోవచ్చండి. కొబ్బరికాయని చక్కగా సమానంగా 2 భాగాలుగా పగలకొట్టి ఒక కొబ్బరి చిప్పలో అంటే పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి అందులో ఆవు నేతిని పోసేసి 3 ఒత్తులు వేసేసి నారికేల దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా మట్టి ప్రమిదలైన ఉసిరి దీపమైనా వెలిగించుకోవచ్చు అన్నమాట. అలా చేయటం వలన ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైనటువంటి దీపం కాబట్టి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే చక్కగా దీపారాధన చేసిన తర్వాత శివాలయంలో కానీ లేదా ఇంట్లోనైనా పర్వాలేదండి, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చక్కగా కళ్ళు మూసుకొని 108 సార్లు చదువుకోండి. అలా చదువుకోవటం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ కార్తీక మాసం రోజున ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి. అలాగే చక్కగా పూజ చేసిన తర్వాత ఆ శివయ్యకు హారతి కర్పూరం అనేది సమర్పించి ప్రదక్షిణలు చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్నటువంటి అక్షింతలను తలపైన వేసుకోండి. సోమవారం ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించుకోండి. ఆ స్వామివారికి మందార పుష్పాలు కానీ గన్నేరు పుష్పాలను కానీ సమర్పిస్తే చాలా మంచిది. ఈ కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఈ కార్తీక సోమవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని తర్వాత తులసి కోటలో దీపం అనేది వెలిగించాలి. ఈ విధంగా మీకు ఇంకా శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండండి. కార్తీక సోమవారం ఉపవాసం ఉండటం వలన మీకు ఆ శివానుగ్రహం త్వరగా కలుగుతుంది. కటిక ఉపవాసం ఉండలేకపోతే పాలను పండ్లను స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చక్కగా స్నానం చేసేసి దీపాన్ని వెలిగించండి. గుమ్మం దగ్గర కూడా సాయంత్రం 6 దాటాక చక్కగా గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించండి. అలా వెలిగించడం వలన ఆ గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ దీపపు కాంతుల వెలుగుల్లో నుంచి ఆ తల్లి మీ ఇంటి లోపలికి తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే ఈ కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించండి. ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఉసిరికాయ పైన ఉన్నటువంటి భాగంలో కొంచెం అది తొలగించి ఆ భాగాన్ని అందులో మనము ఆవు నేతిలో ముంచినటువంటి పువ్వొత్తిని ఆ ఉసిరికాయ మీద పెట్టేసేసి మీరు ఉసిరి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఉసిరికాయ కూడా తప్పనిసరిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ ఉసిరి దీపాన్ని నేలపైన పెట్టకూడదు. 2 తమలపాకులు పెట్టేసేసి దాని మీద ఉసిరి దీపాన్ని వెలిగించాలన్నమాట. ఇలా చేయటం వలన మీకు సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. అలాగే ఈ కార్తీక సోమవారం రోజున మీకు కుదిరితే 365 ఒత్తులతో దీపం వెలిగించడం వలన సంవత్సరం మొత్తం మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ కార్తీక సోమవారం రోజున ఉసిరి చెట్టును కానీ లేదా మారేడు చెట్టును కానీ లేదా మందార చెట్టును కానీ తాకినా 1,000,000 జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానం
దీపదానం చేస్తే ఎంతో మంచిదనమాట. అలా అంటే దీపదానం అంటే పిండి ప్రమిదను కానివ్వండి, లేదా వెండి ప్రమిదలు ఇలాంటివి కూడా దీపదానం అనేది చేయవచ్చు. అలాగే ఈ రోజున ఆవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ లేదా అరటి పండ్లను కానీ ఇలాంటివి తినిపించడం వలన గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపూజ చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. తప్పనిసరిగా ఈ రోజున శివాలయం దగ్గరలో ఉంటే శివుడికి అభిషేకం చేయటం వలన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపదను మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. ఇంట్లో శివలింగం చిన్నది ఉన్నా కూడా అట్లా శివలింగానికైనా మీరు అభిషేకం చేసుకున్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే నలుపు రంగు బట్టలు, నాన్ వెజ్ తినటము, తలకు నూనె రాసుకోవటం, ఇంట్లో దీపారాధన చేయకుండా ఉండటం ఇలాంటివి చేయకూడదనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లను చేయొద్దు. చేయాల్సిన పనులు, దీపారాధన ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎవరైతే శివయ్య మీద పూర్తి భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉంటాయో వారు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మరికొంతమందికి చేరి వారు ఉపయోగించుకుంటారు. తద్వారా ఆ తండ్రి మనకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తాడు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం వలన ఆ శివానుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.